ఆషాఢం ముగిసిన తరువాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి చెందిన రత్నకుమారికి కాకినాడకు చెందిన రవితేజకు గతేడాది సెప్టెంబర్లో వివాహం జరిగింది. వివాహం అయ్యాక వచ్చిన తొలి ఆషాఢ మాసం ముగిసిన తరువాత అత్తవారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు 100 రకాల పిండి వంటలతో భోజన ఏర్పాటు చేశారు. 100 రకాల పిండి వంటలు వండి విందు ఏర్పాట్లు చేయటంతో అల్లుడు రవితేజ ఆనందం వ్యక్తం చేశాడు. అల్లుడికి 100 రకాల పిండి వంటలతో విందు ఏర్పాటు చేయటం స్థానికంగా చర్చనీయాంశమైంది. నమస్తే అండి. నా పేరు రాధ. మా హస్బెండ్ నేమ్ రవితేజ. మా అమ్మ వాళ్ళది కిర్లంపూడి మండలం తామరాడ గ్రామం అండి. నాకు సెప్టెంబర్ 2, 2023లో మ్యారేజ్ అయింది. మాకు ఇప్పుడు ఫస్ట్ ఆషాఢం కాబట్టి మా అమ్మ వాళ్ళు కొత్తగా వచ్చే అల్లుడికి ఏదైనా వినూత్నంగా చేయాలని చెప్పి 100 రకాల పిండి వంటలతో ఆహ్వానం పలుకుదామని చెప్పి అనుకున్నారు. ఆషాఢంకి సంబంధించి మా ఇద్దరికి సర్ప్రైజింగ్గా ఈ వంటకాలతో మమ్మల్ని ఆహ్వానించారు. నాకు మా హస్బెండ్కి ఇది చాలా బాగా నచ్చింది. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా సర్ప్రైజింగ్గా కూడా ఫీల్ అయ్యాము.